నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదనకి, నాకు డబ్బు సంపాదన, నేను బిగ్ యాక్టర్. నేను నెంబర్ 1 యాక్టర్ని కాదేమో, కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని. ఓడిపోయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి. అది మీ అందరి అభిమానం, ప్రేమ వల్ల. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే, అది నా ఆవేదన, నా బాధ్యత. పాలిటిక్స్ నా బాధ్యత. అంటే ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది? అందుకని నేను ఏం నమ్ముతానంటే, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి. ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది. అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికాపురం. ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు. మీకు ఆనందం ఇవ్వడమే నా పని. ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేదా? అంటే మీరు బలం అవ్వడానికి నేను చేదోడు వాదోడు అవుతాను. అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటాలకు వచ్చి ఎన్ని పేరెంటాలు వస్తే పని వాళ్ళు చేస్తారు, పనులు కూడా చేయాలి కదా. అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే, పీఠికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి. అంటే ఇది సంక్రాంతి, ఓణం ఎట్లా ఉంటుందంటే, మాది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో. అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ అది. మరి కేరళ చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు. సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి. అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం అది. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత. ఈరోజు పీఠికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులో అందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా, అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేను ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్ ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతా ఉన్నాం, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ వినం మనం. అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు ₹1,00,00,000 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపారు. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. సో నా ఉద్దేశంలో
మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం, మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని, దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలు పెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. నేను మీ నుంచి కోరుకుంటుంది, ఇది భారతదేశానికి చాలా కీలకం. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది ఇక్కడ. వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏం అనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, నేను తీసుకురాబడ్డాను ఇక్కడికి, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు.